కోడింగ్ డీకోడింగ్లో ఒక మెథడ్ చూద్దాం. సో ఎర్త్ని మనము ఎఫ్సియు ఎక్స్ఎమ్గా కోడ్ చేస్తే మనం మూడ్ని ఎలా కోడ్ చేశారని అడుగుతున్నారు. సో దీన్ని మనం ఆల్ఫాబెటిక్ సిరీస్లో రాసుకుందాం. సో ఈ అంటే ఎంత మనకి 5, ఏ అంటే 1, ఆర్ అంటే 18, టీ అంటే 20, హెచ్ అంటే 8. సో ఎఫ్ అంటే 6, సి అంటే 3, యూ అంటే 21, ఎక్స్ అంటే 24, ఎం అంటే 13. సో ఇవి మనం ఆల్ఫాబెట్ సిరీస్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో ప్రీవియస్ వీడియోలో ఉంది. సో చెక్ చేయండి. సో చూడండి, ఇక్కడ చెక్ చేసుకుంటే 5కి 6కి ఎంత డిఫరెన్స్ ఉంది? +1. సో 1కి 3కి +2. సో 18కి 21కి +3. సో 21కి 24కి +4. సో 8కి 13కి +5. సో ఎలా యాడ్ అయింది? +1 +2 +3 +4 +5 లాగా. సో ఈ మూడుని కూడా మనం అలానే కోడ్ చేద్దాం. సో ఎం అంటే ఎంత? 13. సో ఓ అంటే 15. అగైన్ ఓ అంటే 15, ఎన్ అంటే 14. సో +1 +2 +3 యాడ్ చేద్దాం మనం. సో 13 +1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 14. సో 15 +2 యాడ్ చేస్తే 17. సో దీనికి +3 యాడ్ చేస్తే 18. సో 14కి +4 యాడ్ చేస్తే 18. సో 14 అంటే 14, 17, 18 మనకి వచ్చింది. సో 14 అంటే ఎంత? ఎన్. సో 17 అంటే క్యూ, 18 అంటే ఆర్, అగైన్ ఆర్. సో మనం మూడ్ని ఎలా కోడ్ చేస్తాం? గివెన్ కోడ్ ప్రకారం ఎన్క్యూఆర్ఆర్.